హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో అయితే సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్ అయిన ఆలు పరాటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఆలుని ఉడికించుకొని దాన్ని స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలనమాట. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసుకొని బాగా వేయించుకొని అందులో అది మెత్తగా చేసి పెట్టుకున్న బంగాళదుంపల పేస్ట్ కూడా వేసుకొని 2 నిమిషాలు ఉడికించి దింపేసుకోవాలనమాట. తర్వాత మన గోధుమ పిండి తీసుకొని దాన్ని పూరీలాగా రౌండ్ షేప్‌లో ఒత్తుకోవాలి. అలా రౌండ్ షేప్‌లో ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని దీనిపైన ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలనమాట. ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని పైనుంచి చీజ్ వేసుకోవాలి. చీజ్ వేసుకున్న తర్వాత ఏంటంటే, మన చీజ్ లేకపోతే ఆయిల్‌తో అయినా సరే మనం సైడ్‌లకి మొత్తం కూడాను చపాతీకి రౌండ్‌గా ఆయిల్ పూసుకోవాలి. దాని తర్వాత మనం ఇంకొక చపాతీతో దాన్ని కవర్ చేసుకోవాలనమాట. ఆలు మిశ్రమం అనేది బయటికి రాకుండా. అలా మొత్తం కవర్ చేసుకున్న తర్వాత మనం పొడి పిండి వేసుకొని కొంచెం స్మూత్‌గా, రౌండ్‌గా, పెద్దగా ఒత్తుకోవాలనమాట ఆలు పరాటాని. అలా ఒత్తుకున్న తర్వాత మనం పెనం మీద వేసుకొని 2 వైపులా నూనెతో కానీ, నెయ్యితో కానీ మొత్తం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడాను వేయించుకోవాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఈ విధంగా. ఎప్పుడు కూడా ఆలు పరాటా పర్ఫెక్ట్‌గా రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా, పర్ఫెక్ట్‌గా చేసేస్తారనమాట. నేనైతే ఆయిల్‌తో వేయించుకున్నాను. తర్వాత పైన వచ్చేసి అటుపక్క ఒక స్పూన్ నెయ్యి, ఇటువైపు ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు నమ్మకపోతే ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో చెప్పండి.